హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోన్ స్మార్ట్ విత్ డాక్టర్ తులసిరామ్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్ ఫేస్ చేసేది, ఎస్పెషల్లీ సర్జన్స్. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్లు అందరూ అడుగుతారు అన్నమాట, ఈ ఫుడ్ తినచ్చా, ఆ ఫుడ్ తినచ్చా. సో మనం చెప్తాము, ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ఆ అపోహలే వాళ్ళు వింటుంటారు. పప్పు తింటే చీము పడుతుంది, పచ్చడి తినకూడదు, మజ్జిగ తాగకూడదు. సో ఇవాళ మనం మిత్స్ అన్ని బర్స్ట్ చేయబోతున్నాం. నెంబర్ 1, డు నాట్ ఈట్ దాల్ అనేది అపోహ అండి. మనకి పప్పు తింటే చీము పడుతుంది అనేది అందరం అనుకుండేది పేషెంట్లు. సో పప్పు అంటే ఏంటి? మనకి ఇట్ ఈస్ ఎ ప్రోటీన్. పప్పు ప్రోటీన్ అండి. మనం సర్జరీ ఎంత పెద్ద అబ్డామిన్ సర్జరీస్ అయినా లేకపోతే స్పైన్ సర్జరీ అయినా ఎక్కువ మనం కొన్ని రోజులు 3-4 డేస్ ఎక్కువ రెస్ట్ లో ఉంటాం. కొంచెం లేచి నిలబడ్డా నడిచినప్పటికి కూడా రెస్ట్ లో ఉన్నప్పుడు మనం పప్పే తినాలి. పప్పులో ప్రోటీన్ మనకి మజిల్ బిల్డింగ్ కి, మన సర్జరీ ఇన్ఫెక్షన్ రాకుండా రికవరీకి, సెల్స్ ఎక్కువ రీజనరేట్ అవడానికి, సెల్ రిపేర్ కి ప్రోటీన్ మనకి ఉపయోగపడుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ రాదు. కానీ ఎప్పుడైతే మనం ప్రోటీన్ కి మనం నాన్ వెజ్ తింటామో, నాన్ వెజ్ లో మళ్ళీ మనం మసాలాలు వేసి లేకపోతే ఆయిల్ లో ఫ్రై చేసి తినడం వల్ల, నాన్ వెజ్ లో కూడా ప్రోటీనే కదా ఉంటుందని పప్పు బదులు మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అది మనం డైజెషన్ ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం రెస్ట్ లో ఉంటాము, లేచి ఎక్కువ తిరగలేము పోస్ట్ ఆపరేట్. సో ఆ టైంలో మనం పప్పు తినడమే బెటర్. అసలు మనకి పప్పు తింటే ఇన్ఫెక్షన్ అనేది కాదండి. పప్పు తినడం వల్ల ఇన్ఫెక్షన్ కాదండి. ఇన్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే వూండ్ కేర్ సరిగ్గా లేకపోయినా, మనం ఇట్లా అపోహల్లో ఉండి సరిగ్గా డైట్ తీసుకోపోవడం వల్ల, మన ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, సరిగ్గా డ్రెస్సింగ్లు చేయించుకోపోవడం వల్ల, మనకి ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల, మనం స్మోకింగ్ చేసిన ఆల్కహాల్ పోస్ట్ ఆపరేట్ సర్జరీ అయిన తర్వాత ఆపుకోలేక మందు కానీ సిగరెట్ అలవాట్లు ఇంతకు ముందు ఉన్నా, వీటి వల్ల మనకి పుండు మానకపోవడం, తద్వారా ఇన్ఫెక్షన్ రావడం అలా అవుతుంది. కానీ మనం తీసుకునే తిండిలో పప్పు వల్ల ఇన్ఫెక్షన్ రాదు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, పెరుగు, మజ్జిగ, చల్లటి పదార్థాలు ఇవన్నీ తీసుకోకూడదు అని ఒక అపోహ. పెరుగు ఎప్పుడు మంచి చేస్తుంది, ఎందుకంటే అందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. బటర్ మిల్క్ కూడా, ఇవి హాని చేసే పదార్థాలు అసలు కాదు. ఎందుకంటే అబ్టైన్డ్ ఫ్రమ్ మిల్క్ సోర్స్. మిల్క్ ఎప్పుడు ఏమవుతుంది? కాల్షియం రిచ్, అందులో ఐరన్ ఉంటుంది, మీకు జింక్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా సెల్ రిపేర్ పోస్ట్ ఆపరేటివ్ లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ టెంపరేచర్, చల్ల పదార్థాలు తాగకూడదని ఎందుకంటాము? దానివల్ల లేకపోతే పుండు మానదు అని అట్లా ఉండదండి. టెంపరేచర్ హ్యాస్ వెరీ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ వూండ్ కేర్. సో మనం ఎప్పుడు భయపడాలి? లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి మొదటి నుంచే స్వతహాగా పాలు, పాల పదార్థాలు పడకపోతే వాళ్ళు తీసుకోకూడదు. అంతేగాని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు తీసుకోపోవడానికి ఏ కారణం లేదు. సో ఇంకొకటి, పాలు, పెరుగు, మజ్జిగ కొంతమందికి జిఐ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, లేదా జిఐ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి కొన్నిసార్లు వద్దని చెప్తాం. రెండోది, కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది. అట్లా అచ్చంగా వాటికి తీసుకుంటే పడని వాళ్ళు సర్జరీ చేయించుకున్నా వీళ్ళు పెరుగు తినకూడదు, మజ్జిగ తాగకూడదు అనేది ఎక్కడ లేదండి. అది తీసుకుంటేనే ఇంకా మంచిది. కోడిగుడ్లు తింటే హీట్ జనరేట్ అవుతుంది బాడీలో, అందుకని ఎగ్స్ తీసుకోకూడదు సర్జరీ తర్వాత అంటారు. అది కూడా అపోహ అండి. ఇట్స్ ద మిత్. ఎగ్స్ ఆర్ ద స్మాల్ ప్యాక్ బిగ్ బొనాన్సా లాగా. ఎగ్ చాలా చిన్నదైనప్పటికీ దాంట్లో హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ కలిగి ఉంటుంది అనమాట. నాన్ వెజ్ తీసుకోలేకపోయినప్పటికీ కూడా ఒక ఎగ్ తీసుకుంటే మీకు ఎన్నో న్యూట్రియంట్స్ అతి తక్కువ ఖరీదుతో మీకు అందుబాటులోకి వస్తుంది అనమాట. ఎగ్ తీసుకుంటే వూండ్ హీలింగ్ బాగా అవుతుంది, ప్రోటీన్ సింథసిస్ బాగా అవుతుంది, సెల్ రిపేర్ బాగా అవుతుంది. మీకు కావాల్సిన పోషకాహారాలన్నీ ఒక్క కోడిగుడ్లో ఉంటుంది. అది మీరు అవాయిడ్ చేయడం వల్ల మీకు ఏ లాభం లేదు. ఫిష్, చికెన్ కూడా చాలా మంది నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో ఇంకా చాలా రెడ్ మీట్, డాంకీస్ మీట్ అని, లేకపోతే ఇంకేదేదో అవి తింటే తొందరగా ఎముకలు ఇరిగితే నయం అవుతాయని కొంతమంది ఎక్స్ట్రీమ్స్ లో ఆలోచిస్తారు. ఫిష్, ఎగ్, చికెన్ అవి తీసుకోవచ్చు. అలా అని ఇంకెక్కడో వెళ్ళి ఇంకేవేవో రెడ్ మీట్స్ తీసుకోవడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే చికెన్ అండ్ ఫిష్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్. అలా అని వాటిని ఫ్రైడ్ కుకింగ్ మెథడ్స్ మార్చుకొని బాయిల్డ్ పద్ధతిలో తీసుకుంటే అవి మీకు పోస్ట్ ఆపరేటివ్ గా ఏ ఇబ్బంది కలగకుండా తీసుకోండి. ఎందుకంటే అవన్నీ ఎక్కువ బిర్యానీలు కానీ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీ పోస్ట్ ఆపరేటివ్ లో డైజెషన్ అంత కంఫర్టబుల్ గా ఉండదు. కాబట్టి బ్లోటింగ్ సెన్సేషన్, లేకపోతే తొందరగా జీర్ణం అవ్వక ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల తీసుకోవద్దని చెప్తారు. కానీ మీ వూండ్ హీలింగ్ కి లేకపోతే తొందరగా నయం అవ్వడానికి మంచిదే. అలానే ఎక్కువ రెడ్ మీట్, ఏవేవో ఎగ్జాటిక్ ఫుడ్స్
మీట్, ఎగ్జాటిక్ మీట్ తీసుకోవడం వల్ల కూడా లేనిపోని హెల్త్ ఇష్యూస్, అంటే అవి మీకు సరిగ్గా డైజెస్ట్ అవ్వడం కానీ వాటికే లేనిపోని ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు మీరు పోర్క్ తిన్నప్పుడు పోర్క్ లో చాలా సార్లు వామ్స్ ఉంటాయి, అవి మీరు సరిగ్గా బాయిల్ చేయకపోవడం వల్ల కూడా పోర్క్ మీట్ వల్ల కూడా చాలా మందికి లేనిపోని హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇట్లాంటివి తినకూడదు. మీరు మీ హెల్త్ బాగాలేనప్పుడు సింపుల్ మీట్ తీసుకోవాలి, ఫిష్, చికెన్ లేకపోతే మటన్ ఎక్కువ బాయిల్ చేసి అవి తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ ఓపెన్స్ ద స్టిచెస్ అన్నమాట. అంటే బాగా స్పైస్ ఉన్నవి తింటే మన కుట్లు మానకుండా పుండంతా ఓపెన్ అయిపోతున్నది ఒక అపోహ ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదండి. అలా స్పైసీ ఫుడ్ తింటే మీకు పొట్టకి మంచిది కాదేమో కానీ దానివల్ల పుండు మానకపోవడం అలాంటిది ఏమి ఉండదు. సో బెటర్ అవాయిడ్. ఎందుకంటే అది స్పైసీ ఫుడ్లో ఏముంటుంది, సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ మీకు వాటర్ కంటెంట్, వాటర్ లాగింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కడైతే సర్జరీ అయిందో ఆ స్కిన్ తొందరగా హీల్ అవ్వకపోగా అక్కడంతా నీరు చేరి వాపు వస్తుంది. తద్వారా పుండు మానకపోవచ్చు కానీ అచ్చంగా స్పైసీ ఫుడ్ అంటే సో ఇవి మీరు ఆయిల్ తగ్గించి, మసాలాలు, సాల్ట్ తగ్గించి తినచ్చు. సో అప్పుడు అదేమి హాని కలగచేయదు. డ్రింక్ ఓన్లీ లిక్విడ్స్ ఆఫ్టర్ సర్జరీ అని అది కూడా ఒక అపోహ అండి. ఎందుకంటే ఉత్త నీళ్లే తాగాలి, మంచి నీళ్లే తాగాలి, అదే కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇవే తాగాలి, తింటే మంచిది కాదు అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. లేకపోతే ఒక ఇడ్లీను, చాలా మంది పేషెంట్ చూస్తాము సర్జరీ తర్వాత ఏం తిన్నారని నేను 2-3 రోజులు అడిగినా కూడా వాళ్ళు ఇడ్లీ ఒకటి తిన్నానండి, ఒక దోశ తిన్నా అంటారు. అట్లా తినద్దు. చక్కగా భోజనం చేయండి, మీకు ఏం కావాలో తినండి, నీళ్ళు ఒక్కటే తాగకూడదు. మీకు బాగా తింటే అంత పోషకాహారాలు అంది అంత తొందరగా కోలుకుంటారు. ఇంకొకటి, సర్జరీ అయిన తర్వాత ఎక్కువ నీళ్లు తాగకూడదు అనేది కూడా ఒక అపోహ ఉందండి. అది మంచిది కాదు. నీళ్లు ఎంత తాగితే అంత హైడ్రేటెడ్గా ఉంటారు. తద్వారా మీకు లోపల సర్క్యులేషన్ బాగుంటుంది, కిడ్నీస్ బాగా పనిచేస్తాయి. ఆ వారా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉండకుండా బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటే మంచిది. సో కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుంది, హీలింగ్ కూడా బాగా అవుతుంది. వాటర్ బాగా తీసుకోండి, వాటర్ తక్కువ తాగాలనేది లేదు. కొన్ని ఆహారాలు తీసుకుంటే మనకి సర్జరీ అయిన చోట చర్మం నల్లగా అవుతుంది అనేది కూడా ఒక అపోహ ఉందండి. ఎట్లా అంటే మన వంకాయలు, వేరుశనగలు లేకపోతే కొన్ని సీ ఫుడ్స్ ఇవి తీసుకుంటే చర్మం నల్లగా అవుతుంది అనే అపోహ ఉంది. అది కూడా కరెక్ట్ కాదండి. ఫుడ్ వల్ల ఈ చర్మం ఎప్పుడు నల్లబడదు. స్కార్ టెండెన్సీ బట్టి స్కార్ నలుపు అవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయంటే మన జెనెటిక్స్ వల్ల. మనం కుట్లు వేసినప్పుడు కుట్లు ఎంత గట్టిగా వేస్తామని టెన్షన్ ఆన్ ద వూండ్, దానివల్ల. నెక్స్ట్ ఇన్ఫెక్షన్, పొరపాటు ఇన్ఫెక్షన్ అయితే చిన్నగా అక్కడ పుండు సరిగ్గా మారకుండా ఆ చుట్టూరా హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది, అట్లా నల్లబడచ్చు. లేకపోతే సన్ ఎక్స్పోజర్ వల్ల కానీ. హీలింగ్ బయాలజీ అంటాం, అంటే ఒక్కొక్కళ్ళకి శరీర తత్వం బట్టి ఒక్కొక్కళ్ళకి పుండు నయం అయ్యే ప్రక్రియ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వాళ్ళకి కొన్నిసార్లు చర్మం నల్లబడచ్చు అట్లా. అంతేగాని మనం తీసుకునే ఆహారం వల్ల చర్మం నల్లబడు. రెండోది, ఫాస్టింగ్ చేస్తే పుండ్లు తొందరగా మానుతాయని ఒక అపోహ ఉందండి. యాక్చువల్గా ఫాస్టింగ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్, కానీ ఎప్పుడు చేయాలి? మన హెల్త్ డ్యామేజ్ అయ్యి మనం ఆల్రెడీ సర్జరీ చేసినప్పుడు, సర్జరీ చేయించుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గి ఉంటాయి. ఆ ముందు తినకపోవడము లేకపోతే ఆ టెన్షన్ వల్ల కానీ మనకి కొంత మన బాడీలో చేంజెస్ చాలా ఉంటాయి. అట్లాంటి టైంలో మనం ఫాస్టింగ్ చేయకూడదండి, అది ఇంకా కొంచెం మనల్ని వీక్ చేస్తుంది. సో సర్జరీ తర్వాత కానీ సర్జరీ ముందు కానీ ఎప్పుడు బాగా నీళ్లు తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్టింగ్ ఎప్పుడు మనం హెల్దీగా ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తే వారానికి 2-3 రోజులు ఫాస్టింగ్ చాలా హీలింగ్ ని పెంచుతుంది. ఎందుకంటే సెల్ రికవరీ, సెల్ రీజనరేషన్ మనం ఎంత ఫాస్ట్ చేస్తే అంత మంచిది, కానీ సర్జరీ అప్పుడు కాదు. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎప్పుడైనా సర్జరీకి అవసరమైనప్పుడు ఇట్లాంటి తిండి రీత్యా అపోహలు మాని ఏది తింటే మంచిదో ఈ వీడియో చూసి తెలుసుకోండి. మీ తోటి మిత్రులకి, శ్రేయోభిలాషులు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.